देवाय नमः। ॐ भूर्भुवः स्वः ह्रीं श्रीं क्लीं तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात्। ह्रीं श्रीं क्लीं ॐ कायेहि ह्रीं हसकहलह्रीं सकलह्रीं श्रीं। అందులో ఎడమ చేతిలో నీళ్ళు తీసుకోండి. ఓం అపవిత్రః పవిత్రో వా సర్వావస్థాం గతోపి వా యస్మరేత్ పుండరీకాక్షం సభా బాహ్యాంతరశుచిః. మొత్తం శరీరం మీద ఓం పునాతు పుండరీకాక్ష పునాతు పుండరీకాక్ష పునాతు ఆచమనం తీసుకోండి. తీసుకోండి కుడి చేతిలోకి నీళ్ళు తీసుకోండి. ఓం అమృతోపస్తరణమసి స్వాహ రెండోసారి తీసుకోండి. ఓం అమృతాపిదానమసి స్వాహ మూడోసారి తీసుకోండి. ఓం సత్యం యసః శ్రీమై శ్రీ శ్రీతాం స్వాహ తీసుకోండి. ప్రాణాయామః వెన్నునిటారుగా పెట్టి కూర్చోండి. నీ మంత్రం చెప్తున్నంతసేపు ఆ విశ్వమంతా వ్యాపించి ఉన్న ప్రాణశక్తి నా శ్వాస ద్వారా నా లోపలికి ప్రవేశిస్తుందనే భావన చేయండి. బయటకు వదిలేసేటప్పుడు మనలో ఉన్న చెడు ఆలోచనలు చెడు గుణాలు అన్నీ కూడా నల్ల రంగులో బయటకు వచ్చేస్తున్నాయనే భావన చేయండి. ఓం భూః ఓం భువః ఓం స్వః ఓం మహః ఓం జనః ఓం తపః ఓం సత్యం ఓం తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఆపో జ్యోతిరసోమృతం బ్రహ్మ భూర్భువః స్వః. ఓం నెమ్మదిగా కళ్ళు తెచ్చేయండి. ఎడమ చేతిలో నీళ్ళు తీసుకోండి. కుడి చేయి మూత పెట్టుకోండి. కుడి తొడ మీద చూపించిన అంగం వైపు ఇట్లా స్పృశించండి. ఓర్మి ప్రాణోస్తు రెండు నాసికారంధ్రాలు ఎడమ కుడి. ఓ రెండు తొడలు ఎడమ కుడి. మొత్తం శరీరం అంతా చల్లుకోండి. నా శరీరం అంతా శక్తివంతమైంది. ఓం అరిష్టాని మేంగాని తనుస్సన్వామే సహసంతు పృథ్వీ పూజనం. భూమాత మీద పూలు అక్షంతలు పెట్టి నమస్కారం చేసుకోండి. పృథ్వీమాత పరిణామ క్రమంలో మనకు ముందుకు వెళ్ళడానికి పృథ్వీమాత సహాయం చేస్తుంది. ఆ తల్లి నుంచి సహన శక్తిని తీసుకుంటున్నాం అనే భావంతో ఓం పృథ్వీ త్వయా ధృతాలోకం ప్రభవే నమః. ఓం పుష్కరోక్షిపాయ నమః. ఓం అగ్రగణ్యాయ నమః. ఓం అగ్రపూజాయ నమః. అగ్రగామినే నమః. నేత్రకృతే నమః. ఓం చామీకర ప్రభాయ నమః. ఓం మంగాసుతాయ నమః. ఓం గణాధీశాయ నమః. ఓం గంభీర నిదాయ నమః. ఓం వటవేశాయ నమః. ఓం దివ్యాంగాయ నమః. ఓం మణికంకిని మేకళాయ నమః. ఓం విశ్వతృసే నమః. ఓం విశ్వరక్షాకృతే నమః. ఓం కళ్యాణ గురువే నమః. ఓం ఉన్మత్తవేశాయ నమః. ఓం పరజతే నమః. ఓం మంత్రకృతే నమః. ఓం సమస్త జగదాధారాయ నమః. ఓం ఘం గణపతయే నమః. ఓం ఘం గణపతయే నమః. నెమ్మదిగా కళ్ళు తెచ్చేసి తీసుకొస్తారా? తీసుకురండి. మీకు ఈ మూలాధారం ఎక్సర్సైజ్ అదొక గొప్ప ఎక్సర్సైజ్ అనమాట. మీకు ఎంతసేపు మూలాధారానికి సంబంధించిన రోగాలు చెప్పాను మీకు ఫస్ట్ ఫైల్స్ దానికి సంబంధించి ప్లస్ శ్వాస ప్లస్ వాక్ ఈక్వల్ టు ప్రాణశక్తి వచ్చు. ప్రాణశక్తి కావాలంటే చెప్పండి. దృష్టి ఎక్కడ పెడితే అక్కడ శ్వాస వాక్కు కలిపితే అక్కడికి ప్రాణశక్తి వచ్చు. దృష్టిలో రెండు రకాలు చెప్పండి. ఒకటి అంతర్దృష్టి, బాహ్య దృష్టి. వాక్కులో రెండు రకాలు, అంతర్వాక్కు, బాహ్య వాక్కు. అవునా? ఇప్పుడు
ఇప్పుడు చెయ్య ఇలా ఇలా పైకెత్తి చూడండి. కళ్ళు మూసుకోండి. అదే చెయ్యి ఊహించుకోండి. మీకు కనపడుతుందా కనపడుతుందా? అదే చెయ్యి చూసి మరి కళ్ళు మూసేయండి. ఆ చెయ్యిని ఊహించుకుంటే అక్కడ చెయ్యి అట్లా ఉన్నట్టు కనపడుతుందా కనపడుతుందా? కనపడుతుంది కదా. కళ్ళు మూసుకుంటే కనపడుతుందా? అంతర్దృష్టి. అంటే ఇప్పుడు మనం ఆ గణపతిని తీసినట్టు గణపతులు ఎక్కడ ఉన్నా సరే ప్రతిష్ఠ ఒక్క అంగుళం పైన ఈ కింద పార్టు ఈ పార్ట్ ఉందే ఇది మూలాధారం. దాన్ని ఇక్కడ చూడండి, ఇది మూలాధారం అంటే ఇదే అన్నమాట. అది మీ శరీరంలో అట్లా ఉంటుంది. దాన్ని ఊహించుకుని మీ వెన్నుపూసలో అక్కడ దాన్ని చూస్తారు. దాన్ని చూసి అదే పార్ట్ని మీ శరీరంలో ఊహించుకోగలరా? నేను చూస్తే ఆ మూలాధారంలో ఆ గణపతిని పెట్టారనుకోండి. రెడ్ కలర్ తామర పుష్పంలో ఉన్న గణపతిని చెప్పారుగా. గణపతి సింబల్ ఏంటి? శ్వాస. ముక్కు ఎలా ఉంటుంది? శ్వాస పీల్చుకుంటాం అంటే లాంగ్ బ్రీత్ అని అర్థం. బాగా అంట. లాంగ్ బ్రీత్ ఎక్కడ దాకా వెళ్ళాలి? మీ మూలాధారం దాకా వెళ్ళాలి. అది ఎరుపు రంగులో ఉండాలి. అక్కడ ఈ లోటస్ ఉంచుకుని మూలాధారంలో రెడ్ కలర్ ఉండేది, దాంట్లో గణపతిని పెడతారు. అక్కడ మీరు కూర్చుని ఆ గణపతి ముందు తర్పణం చేస్తారు. మీరు గుర్తుంచుకోండి, పృథ్వీ తత్వము అన్నాం. తర్పణం ఏంటి? ఆవు పాలతో చేస్తారు. జలతత్వమేనా? పృథ్వీలో అంటే భూమిలో మీ యొక్క విత్తనం నాటితే మీ కోరికే విత్తనం, మీ సంకల్పమే విత్తనం. నాకు ఫలాంది రావాలి అని అనుకుని ఆవు పాలతో తర్పణం చేసావు. పాలు ఏంటి? జలతత్వం. భూమిలో జలం కలిస్తే విత్తనం పెడితే మనకు వస్తున్నారు కదా. ఇక్కడ ఆ విత్తనం ఏంటంటే నీ సంకల్పం, నీ కోరిక. నీ కోరిక, నీకు సంకల్పం ఉంది, అది భూమిలో నాటుతావు. మామూలుగా పొలంలోకి వెళ్ళి వరి విత్తనం నాటాలి అనేది నీ సంకల్పమేగా, నీ కోరికేగా. వరి నాటితే వరి వస్తుంది, మినుములు నాటితే. ఇక్కడ నువ్వేది నాటుకుంటావో నాటుకో. నీ కోరిక ఏదైతే అది నాటుకో. అక్కడ నీ కోరిక చెప్పుకో. పృథ్వీతత్వము, ఆవు పాలు, జలతత్వము. జలము తత్వం పోయి అక్కడ తత్వం వస్తుంది. అక్కడ నువ్వు కోరిక పెట్టుకో, అక్కడ తర్పణం చేయి, నీ కోరిక పెట్టుకో. ఈ కోరిక నెరవేర్చడానికి నువ్వు ఎక్కడెక్కడికో తిరుగుతావు మామూలుగా. కానీ నిజంగా తెలిస్తే కళ్ళు మూసుకుని ఈ తర్పణాలు లోపల చేసేసావు అనుకో, అక్కడ నువ్వు అనుకున్నావు అనుకో, అయిపోతుంది. అందుకని తర్పణాలు అక్కడ చేయాలి. బాహ్యంలో చేసేది దేనికి అంటే లోపల చేయడానికి. బాహ్యంలో చేస్తేనే కానీ లోపల చేయలేవు. నువ్వు మనసుకి చూపించాలి. నువ్వు నీ మనసుకి ఇది ఇట్లా ఉంటుంది అని చూపిస్తే దాన్ని ఊహించుకోమంటే ఊహించేసుకుంటుంది. లేకపోతే గందరగోళం వస్తుంది. అవునా కదా? నీ మనసు కళ్ళు ఒకసారి చూసి దీన్ని కళ్ళు మూసుకుని ఊహించేసుకోమంటే ఊహించేసుకుంటుంది. అవునా? అందువల్ల దాని యొక్క బీజాక్షరాలు గం, గణపతి, లం. ఓం గం గం లం లం. ఎనర్జీ వచ్చేస్తుంది మూలాధారం. మూలాధారంలో ఎనర్జీ వస్తుంది. ఇంకో పద్ధతి గుంజి అని చెప్పారు కదా. గుంజి ఎలా తీయాలి? ఎలా తీస్తే మూలాధారం ఎనర్జీ పెరుగుతుంది? మీకు ఇప్పుడు ఎవరైనా ఒకరికి నేను చూపిస్తాను. ఇక్కడ ఆరా మిషన్ అంటే మన దగ్గర ఆరా మిషన్ ఉంది కాబట్టి చూపిస్తాను. ఆరా మిషన్ లేకపోతే వస్తుంది. మీకు మూలాధారంలో ఎనర్జీ రావడానికి ఒకటి
గణపతి తర్పణాలు, ఒకటి గమ్ అనేటువంటి బీజాక్షరము, ఇంకొకటి లమ్ అనే బీజాక్షరం, నాలుగోది గుంజి. 4 పనులు చేయడం ద్వారా మీ మూలాధారంలో ఎనర్జీ పెరుగుతుంది. మూలాధారంలో ఎనర్జీ పెరిగితే ఫస్ట్ మీ ఆరోగ్యం బాగుపడుతుంది. ఫస్ట్ ఏంటి? మీ ఆరోగ్యం. ఇప్పుడు ఈ వయసులో పిల్లలు ఉన్నారు అనుకోండి, సహజంగా ఎనర్జీ ఉంటుంది, యాక్టివ్గా, అంటే వయసు ప్రభావం ఉంటుంది. ఏ ఒక్కల మనం కూడా చేసుకుంటే రోజు మూలాధారంలో మనం కూడా యాక్టివ్గానే పనిచేస్తాం. మీ వయసులో మీరు ఈ యొక్క మూలాధారానికి సంబంధించిన ఈ పని రోజు చేస్తూ ఉంటే మీకు సహజంగానే ఎనర్జీ వస్తుంది. అవన్నీ ఇప్పుడు ఏం చెప్పాను? 4 పద్ధతులు చెప్పాను. 4 మీకు మీరు చెప్తారు. ఈ పైన ఈ చివరి పైన పెట్టుకుని మిగతా 4 వేడి కింద, ఈ కుడి చేయి పైకి రావాలి. దీన్ని ఇలా పట్టుకోవాలి. కింద దాన్ని ఈ బొట్టన వైపు పైకి ఉండేది పట్టుకోవాలి. కింద 1 అడుగున్నర దూరం ఉండాలి. కింద 1 అడుగున్నర దూరం, 2 కాళ్ళ మధ్య. ఇలా శ్వాస వదులుతూ కిందకి, మళ్ళీ శ్వాస తీసుకుంటూ పైకి. శ్వాస ప్రధానము. శ్వాస ఏంటి? దీంట్లో కిందకి కూర్చునేటప్పుడేమో శ్వాస కానీ పైకి లేచేటప్పుడు శ్వాస. నువ్వు మధ్యలో మనసులో శ్వాస వదిలిన తర్వాత గం గణపతయే నమః మనసులో తెలుసుకో. అర్థమైందా? శ్వాస వదులుతున్నావు. ఓం గం గణపతయే నమః మనసులోనే. ఓం గం గణపతయే నమః, ఓం గం గణపతయే నమః, ఓం గం గణపతయే నమః, ఓం గం గణపతయే నమః. అర్థమైందా? అర్థమైతే ఏం చేయాలి? అర్థమైతే ఏం చేయాలి? ఏం మీరు కూర్చున్నారేంటి? ఇల్లు పెట్టేశారు శుభ్రంగా, గురువు గారు పెట్టి పంపిస్తాను. చేయలే ఎవడే? ఓం గణపతయే నమః, అమ్మా ఎవడే? ఏది అమ్మలో చేయలే, కూర్చుంటే ఏం ఉపయోగం లేదు. ప్రసన్న అమ్మా లేకుండే మరి ఆరోగ్యం కావాలా అంటే అది ఎవడో వచ్చేసి ఆరోగ్యం ఇచ్చేది అని చెప్పి మనకున్న సైంటిస్ట్ అంటే ఋషులు అంటాం మనం. ఆ ఋషులకి తర్పణాలు ఇలా ఇవ్వాలి. ఇలా పితృదేవతలకేమో ఇట్లా బొట్టవేలు మీదుగా, ఋషులకేమో ఇట్లా, దేవతలకి ఇట్లా. దేవతలు అంటే వాళ్ళకి ఇచ్చేవటమే తెలుసు. వాళ్ళకి ఏం తెలుసు? ఇవ్వటం. ఇచ్చే వాళ్ళని దేవత అంటారు. తీసుకునే వాళ్ళని నువ్వు ఇవ్వకపోయినా లాక్కుంటారు కొంతమంది. వాళ్ళు ఏమంటారు? దెయ్యాలంటారు. వీడు దెయ్యంలాగా పీకు తింటున్నారా అంటారు. అంటారా? అంటే తీసుకుంటేనేమో దెయ్యము, ఇస్తే ఇప్పుడు మీరు దేవతలా దెయ్యాలా? మీ తల్లిదండ్రులకైతే మీరు దెయ్యాలే, ఖచ్చితంగా పీకు తింటారు. మీరు అమ్మా నాకు అది కొనిపెట్టు, అమ్మా నాకు ఇది కొనిపెట్టు, నాన్న నాకు ఇది కొనిపెట్టు అంటారంటారా? ఈ దెయ్యంలాగా పీకు తింటాను. ఇది నువ్వు రావకూడదు అంటున్నాను. అంటున్నా అంట. ఏం పీకు తిన్నాను చెప్పు. ఇంట్లో ఏదో ఎప్పుడో ఒకప్పుడు చిన్నప్పుడైనా నువ్వు అమ్మ దగ్గర లాక్కుంటావు కదా, నాకు అది కొనిపెట్టాను ఏడుస్తావు. మా అరుడు అయితే చిన్నప్పుడు బొమ్మ అడిగేది, ఇవ్వకపోతే కింద పట్టి లేదంట. మా అరుడు చెప్తుంది అన్నమాట.
కొని పెట్టాల్సిందే వాళ్ళమ్మ. అడుగు అంటే మనం అందరం చేస్తాం పని, అవునా? అంటే తీసుకుంటే ఉంటారు దెయ్యము భూతాలు అంటారు. ఇస్తే నువ్వు దేవతగా ఉంటావా దెయ్యంగా ఉంటావా? దేవతగా ఉంటావా? ఇక్కడి నుంచా? ఇవ్వడమే దేవతలు అంటే ఇచ్చే వాళ్ళని దేవతలు అంటారు. అమ్మ దేవతలాగా అన్నం పెట్టిందమ్మా, దేవతలాగా ఇచ్చిందమ్మా అంటారు. అది ఇచ్చే వాళ్ళని దేవత. ఇప్పుడు తర్పణం ఇస్తున్నావు, దేవత అంటే వాళ్ళు కూడా ఇస్తారు. మనం నువ్వు ఇస్తున్నావు, నువ్వే దేవతకి, వాళ్ళు మళ్ళీ నీకు ఇస్తారు. ఇప్పుడు పూజ మొదలెట్టండి. లక్ష్మీ గణపతికి ఏమో ఓం గం గణపతి నమః. తర్వాత ఇక్కడ వ్యాపారానికి లక్ష్మీ గణపతి ఏమి లేదు. లక్ష్మీ గణపతి అంటే తామర పుష్పంలో ఉన్న గణపతిని కనుక పూజిస్తే లక్ష్మీ గణపతి, విడిగా ఉన్న గణపతిని పూజిస్తే మహాగణపతి. గణపతిలో మళ్ళీ 36 రకాలు, 32 ఉన్నాయి, 66 ఉన్నాయి. ఏ గణపతి దేనికి ఉపయోగపడుతుంది? రుణ విమోచనకు గణపతి అట్లా మనం తీసుకుంటారు. ఏదైనా మూలాధారంలో చేసే సాధనే అది. అర్థమైంది కదా? మూలాధారం. ఇప్పుడు లక్ష్మీ గణపతి అంటే మూలాధారంలో ఉన్నటువంటి ఎర్రని తామర పుష్పంలో గణపతి కూర్చుని నువ్వు పెట్టావు అంటే లక్ష్మీ గణపతి. దాని యొక్క మంత్రం ఏంటంటే వశీకరణ, ఆకర్షణ. ఇది ఎవరికి కావాలి? ప్రతి ఒక్కరికి కావాలి. ఎందుకు? వ్యాపారం చేసేటప్పుడు నీకు ఆకర్షణ ఉంటేనే జనాలు నీ కొట్టుకు వస్తారు, లేకపోతే నీ కొట్టుకు రారు. అర్థమైందా? అందుకని లక్ష్మీ గణపతి మంత్రం ఏంటి? ఓం శ్రీం హ్రీం శ్రీం గ్లౌ గం గణపతయే వరవరద సర్వజనం మే వశమానయ స్వాహ స్వాహ. ఆ మంత్రం రెండో స్వాహ యజ్ఞం చేసేటప్పుడు స్వాహ అని. ఇక్కడ తర్పయామి ఏమన్నది అంటే తృప్తి పడవయ్యా, లేదా తృప్తి పడవమ్మా. తృప్తి తప్పడం అంటే ఏంటి? నీకు తృప్తి చెందాలి అంటే తప్పడం ఇవ్వాలి. ఓం శ్రీం హ్రీం క్లీం గ్లౌం. ఇందా గమ్ అన్నాం, ఇక్కడ గ్లౌం గం గణపతయే. ఏ అన్నప్పుడు ఎక్కడికి వెళ్తున్నాం? ఏలో ఇంకో అక్షరం ఉంది, ఏం చెప్పండి? ఏ అంటే యా, ఒత్తు పైకి ఇస్తే ఏ, అంతే కదా? ఇంకో అక్షరం ఉంది దాంట్లో, అది బయట కనపడదు. దాంట్లో ఇంకో అక్షరం ఉంది. ఏ అక్షరం? దాని శక్తి అంతా అదే. గణపతయే. ఏంది? ఇంకో అక్షరం ఉంది. ఈయన గణపతయే. ఫస్ట్గా చూసి కాపీ కొట్టమని కొట్టలేకపోతున్నా. అంతర్లీనంగా ఉన్న అక్షరం చెప్పాలి. యా ఏ అని చెప్పాను నేను. యాకి పైకి తిప్పి ఉమ్మిస్తే ఏ కదా. అంతర్లీనంగా ఉన్న అక్షరం ఏంటి? అది బయటికి కనపడదు, దాని శక్తి అదే. ఏంటి? గణపతయే. చూసి కాపీ కొడతా అందిస్తాగా. ఇంకా ఏం చెప్తాను నేను? ఇంత క్లారిటీగా చెప్పినా కూడా పట్టుకోలేకపోతే ఎట్టాగా మా విద్య. కానీ ఏ కనపడుతుంది అక్కడ? చెప్పండి, కనపడుతుందా? ఏ ఏ ఐలో ఫస్ట్ ఏముంటుంది? అదే కనపడదు కదా. మరి ఉందా లేదా? గణపతయే. ఎక్కడికి వెళ్ళాలి? అయ్యేది పట్టుకుని ఆకాశంలోకి వెళ్ళాలి. ఆకాశంలో ఉంటారు. అక్కడికి వెళ్ళి మళ్ళీ అక్కడి నుంచి కిందకి దిగామనుకో, ఆ దేవతా శక్తి నీలో
మంత్రాక్షరాలు అంత గొప్పవి. అంతర్లేని మనం అక్షరాన్ని పట్టుకుని నువ్వు ఆకాశంలోకి వెళ్ళిపోవాలి. ఏ నిదానంగా దిగు. అక్కడి నుంచి ఒకసారి వచ్చే మాకు ప్రాణశక్తి స్లోగా నడుస్తుంది, చీమలాగా. మనసు స్పీడ్గా వస్తుంది. నువ్వు పట్టుకోవాల్సిన ప్రాణశక్తి కావాలంటే నీ మనసు స్లోగా దింపు. అక్కడి నుంచి ఆ అంతరిక్షం నుంచి ఆ దైవీ శక్తిని ప్రసీద ప్రసీద గణపతయే వర వరదా. వరాలను వరదలాగా ఇవ్వు. వరద వస్తే ఏమవుతుంది? కొట్టుకొచ్చాయి. వరాలను వరదలాగా ఇవ్వను. వర వరదా సర్వ జనం మే. మరి వేరే ఉంది. మరి ఏ పట్టుకుని పైకి వెళ్ళాలిగా. వశమానయ స్వాహ అంటే సర్వజనులు వశమవ్వాలి. అప్పుడే కానీ కొట్లోకి బేరం వచ్చేది బాగా. అందుకు లక్ష్మీ గణపతికి వ్యాపారానికి ఆ మంత్రంలో అర్థం అది. చెప్పండి. ఓం శ్రీం హ్రీం క్లీం గ్లౌం గం గణపతయే గణపతయే వర వరదా సర్వజనం మే వశమానయ స్వాహ. తర్వాత లక్ష్మీ మంత్రం మీకు తెలుసుగా. ఓం శ్రీం హ్రీం శ్రీం కమలే. ఇక్కడ కూడా ఉంది. లేలో ఏముంది? కమలే కమలాలయే ప్రసీద ప్రసీద శ్రీం హ్రీం శ్రీం. దాంట్లో ఏమున్నాయి చెప్పండి. కమలే కమలాలయే ప్రసీద ప్రసీద శ్రీం హ్రీం శ్రీం. ఓం మహాలక్ష్మీ నమః. పోయాలి. పైన పోతే చివరికి వెళ్ళి పడాలి. గ్లౌం గం. ఇక్కడ ఉన్నారు కుటుంబంతో. వర వరద సర్వజనం మే వశమానయ స్వాహ. శ్రీ లక్ష్మీ గణపతిం తర్పయామి. క్లీం గ్లౌం గం గణపతయే వర వరద సర్వజనం మే వశమానయ స్వాహ. శ్రీ లక్ష్మీ గణపతిం తర్పయామి. స్పూన్తోనే పోయాలి. ఒక్కసారి ఒక మంత్రానికి ఒక్కసారి ఉన్నాయి కదా. ప్రతి స్పూన్ చేసి ఏమండి పాలండి, ఏమండి పాలు. ఓం నేను చెప్తాను మంత్రం చెప్పండి. ఓం శ్రీం హ్రీం క్లీం గ్లౌం గంగే వర వరద సర్వ గణపతయే వర వరద సర్వజన